హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, విమోచకుడు, మానవునికి జ్ఞానమైన ఆయన పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదువుతున్నాను. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొంద తగిన వారికి చేయకుండా వెనక తీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడి నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ప్రియులారా, ఈ 3 మాటలు కూడా దైవభక్తి గల వాని జీవితంలో ప్రాక్టికల్ థింగ్స్, అంటే వాడు చేసి చూపించవలసిన పరిస్థితి. అలాగైతే ఇవి చేసి చూపించేటప్పుడు వివేచన కూడా చాలా అవసరం. లేని పక్షములో మనం నష్టపోతాం. ఇటీవల కాలంలో ఒక కుటుంబస్తులు, ఒక వ్యక్తి తమ బంధువు, తమ రక్త సంబంధి అని గ్రహించి ఆ వ్యక్తికి దాదాపు 10-15 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే అది తీసుకొని మోసం చేశాడు. వారు ఎందుకు ఇచ్చారు? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొంద తగిన వానికి చేయకుండా వెనక తీయకు. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని పొరుగు వానితో అనవద్దు అనే అభిప్రాయముతో ఆ మంచి విశ్వాసులు అలాగున్న డబ్బు ఇచ్చారు. అతడేమో మోసం చేశాడు. వాళ్ళు ఏం చేశారంటే మోసగించారు. అంటే మోసగించడం అంటే ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. నేనేమి మిమ్మల్ని మోసం చేయనని చెప్తున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు. ఏం చేశారో కూడా తెలియదు. ప్రియా స్నేహితులారా, ఇది మన జీవితంలో చాలా జాగ్రత్తగా యోచించవలసిన విషయం. మేలు చెయ్యాలి కానీ పొంద తగిన వారికి మాత్రమే చేయాలి. అదే సమయంలో పొంద తగిన వాడు వచ్చినప్పుడు ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నా జీవితంలో కూడా నేను అలాగున ఎన్నో చేశాను. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకుని డేట్లు పెట్టుకుని వచ్చారు. వాళ్ళు పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు, డేట్లు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. డబ్బులు లేకుండా పెట్టుకున్నారు. వచ్చారు, అడిగారు మాకు డబ్బులు కావాలని. పెళ్ళి ఆగిపోద్ది అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చాం. అలాగే చాలామందికి చేశాం. పిల్లరా, అయితే వారు మనం అనుకున్నట్టుగా మరలా చెయ్యలేరు. చెయ్యాలనే మనస్సు వారికి ఉన్నప్పటికీ ముందుకు రాలేరు. అయినా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో చాలామంది నష్టపోయేవారు ఉన్నారు. కొంతమంది నష్టపోరు కూడా. దేవుడు మేలు చేస్తాడు. నీవు చేసింది మంచి పనే కాబట్టి దేవుడు మరొక రూపంలో నీకు మేలు చేయగలిగిన సమర్థుడు. మనుష్యులు ఒకవేళ అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏమాత్రమును న్యాయము తప్పడు అని యోబు గ్రంథములో 34 అధ్యాయము 10-11 వచనాల్లో మనం చదువుతున్నాం. సర్వశక్తుడు న్యాయము తప్పడు అని వాక్యములో 34 అధ్యాయములో మనము చూస్తున్న సత్యం అది. కాబట్టి 10వ వచనం ఏమంటున్నాడు? దేవుడు న్యాయము
అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుడు. అలాగే 12వ వచనం, దేవుడు ఏమాత్రమును దుష్కార్యం చేయడు, ఆయన న్యాయము తప్పదు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఎదర వ్యక్తి మనల్ని మోసం చేసిన ఆయన మాత్రం మోసం చేయడు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించిన అపకారం తల, వాడు నీ యొద్దకు వచ్చాడు, అయితే వాడికి కీడు చేయకూడదు, వాడికి మేలే చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా దైవికమైన లక్షణాలు. అందుకే ముందే చెప్పా, ఇది ప్రాక్టికల్ అని. అంటే బోధించేది కాదు, ఇది అనుసరించేది. అనుసరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు మనం ఎదుర్కొంటాం. అయితే వివేచనతో, జ్ఞానముతో, ప్రార్థనాపూర్వకంగా దేవునిపై ఆధారపడి చేసినప్పుడు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండగలం. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. నీ వాక్యమును ముద్రించి ప్రజల గ్రహింపులో తీసుకురండి. వినేవారందరినీ దేవుని జయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము చేరువచ్చిన వారందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంధారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ